హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మా మమ్మీ అయితే పెద్దమ్మ టెంపుల్ స్టైల్ పులిహోర అండ్ పల్లి పుట్నాలు చట్నీ అండ్ గోధుమ పిండి అండ్ మైదా పిండితో చేసిన బజ్జీలు అయితే చేసిందనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఎవరికైనా వారాలు అట్లా ఎవరైనా చేస్తే ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో యా గైస్, లెట్స్ రాక్ ఇట్ టు ద వీడియో. హాయ్ అండి, నేను రోజు అయితే ఆవు పిండి పెట్టి పులిహోర అయితే చేస్తున్నాను. దానికోసం అయితే ఆవాలు వేసాను. ఫస్ట్ ఎండుమిర్చి ఇవైతే మిక్స్ చేసుకుంటాను. హాయ్ గాయస్, టొమాటోలు కక్కుడి గాయస్. ఆవాలు ఎండుమిర్చి అయితే ఆడేసి ఫస్ట్ అయితే ఇందులో తీసేసుకున్నానండి, ఎందుకంటే ఎంత పడదు. కొంచెం ఉంచేసుకుందామని డబ్బాలో తీసేసుకున్నాను. ఇప్పుడైతే పులుపు ఉడకబెట్టుకుందాము, పులిహోర పోపు ఉడకబెట్టుకుందాము. దానికోసం అయితే ముందుగా కళాయి పెట్టుకుని చింతపండు రసం కూడా తీసేసుకున్నానండి. ఇదిగో గుజ్జు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. తొందరగా అవ్వాలని చెప్పేసి అన్నీ ముందే తీసి పెట్టుకున్నాను అనమాట. నూనె అయితే వేసేస్తున్నాను. ఏం చేస్తున్నావు ఇప్పుడు? పులిహోరకి పొద్దున ఇంకా పులిహోర చేస్తాను. బజ్జీ వేస్తాను కదా ఇప్పుడు టిఫిన్కి. ముందు పులిహోర పోపు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకుంటే రైస్ అయ్యే లోపల చల్లారుతుంది కదా. ఇది ఉడకపెట్టాక బజ్జీ చేస్తాను, ఓకేనా? అన్నీ తీసి రెడీ పెట్టుకోండి. బనానా తింటారు గైస్. అదే మాట్లాడుకున్నా, బనానా తింటారని కొంచెం సిమ్లో పెట్టాము. ఆయిల్ మరిపోతుంది. నా హ్యాండ్స్ చూసారా ఎంత ఎర్రగున్నాయో, కందిపోతున్నాయి గైస్ నా చేతి. ఎందుకు పని చేసి బట్టలు గట్టిగా పిండితే ముందైతే పల్లీలు వేసుకుంటున్నానండి. కొంచెం వేగిన తర్వాత స్టాండ్ తెచ్చుకుని స్టాండ్ పెట్టుకుని తీసుకుందామని ఈలోపు వచ్చేసింది. తీసేస్తున్న వీడియో. ఆకలిస్తుందంట, టిఫిన్ కావాలంటే తొందరగా టిఫిన్ చేసేస్తే తింటాను. ఇది ఉడికిపెట్టిన వెంటనే నేను టిఫిన్ చేసేస్తానేమో. ఇలా పల్లీలు కొంచెం వేగిన తర్వాత శనగపప్పు ఇంకా మినపప్పు వేస్తున్నాను. షాప్ దగ్గర మరి ఎలా అంటాను బాగా చేసి చేసేస్తున్నాం. అది అయిపోయే లోపల ఈ బాటిల్ తీసుకెళ్ళి అక్కడ పెడదాం గైస్. మా అమ్మ కిచెన్ సర్దుకుంది. ఏం లేదు, ఆ డబ్బా ఇక్కడ ఉండేది అక్కడ పెట్టి దాని చివరికి పెట్టుకోవాలి. అట్లా వాటర్ మెలన్ గాయ్స్ చూసారా, దీని కవర్ లోపల ఉంది. నాకు పెట్టుకోనికి ప్లేస్ లేదు కాబట్టి అలాగ ఉన్నాయి గాయస్, ఏమనుకోకండి. అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఆవాలు, 2 జీలకర్ర అన్నీ వేస్తానండి. నాకు ఈ గోండి గాయస్ పప్పు చేసింది కదా, సైకి నచ్చింది నాకు. మీకే కాదు, తిన్నవాళ్ళు ఎవరికైనా నచ్చుతుంది. సూపర్ ఉంది. కంది పచ్చడి కన్నా ఎక్సలెంట్ ఉంది తెలుసా. దీంట్లో పులగం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. తెలుసుకోవాలి పులగం పెద్దపప్పుతో చేస్తాం కదా, అది ఏంటి నాకుతున్నావు. అది కరివేపాకండి. ఇప్పుడు చింతపండు రసం వేసేస్తున్నాను. ఇందులో ఉప్పు పసుపు అన్నీ వేస్తానండి. ఇప్పుడు ఏంటే బాబు వీళ్ళ గోళ ఆడుకుంటున్నారు కానీ ఓ రచ్చ చేసేస్తున్నారు. పసుపు పులిహోర కదని కొంచెం ఎక్కువ పడుతుంది.
సరిపోతుంది. అలాగే ఉప్పు, దోమలు కొట్టుకుంటున్నావా? కొంచెం అంత బెల్లం. పులిహోరకి కంపల్సరీ పోపులో బెల్లం వేసుకోవాలండి. వేసుకుంటేనే పెట్టిన పులిహోర బాగుంటుంది. పిండి పులిహోర అంటారు. ఒకసారి ఇటు సైడ్ బాచుతానండి అమ్మది. నేను చట్నీకి చేసుకుంటాను. ఇక్కడైతే చట్నీ రెడీ చేసుకుంటున్నానండి బజ్జీలోకి. ఏం చట్నీ? నీకు నచ్చిన చట్నీ చేస్తున్నాను, చూడు. ఓకేనా? ఈ చట్నీ మీరు కావాలనుకుంటే తాలింపు వేసుకోవచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. దాంట్లో ఏమాట ఎక్కడ? ఇక్కడే ఇలా ఇలా కూర్చుంది. ఎక్కడ ఆడతావు? ఎక్కడ ఆడతావు? ఇక్కడ అంటే కింద మట్టిలో చేతులు కాళ్ళు పెట్టి కింద ఆడుతావా? కుర్చీ ఇలా కూర్చొని స్నానం చేస్తానంటే నేను ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నావు. స్నానం చేయను, చలి పెడుతున్నట్టు నువ్వు ఆడద్దు. ఇప్పుడే చెప్తున్నా. వేడి నీళ్ళు పెట్టరు, చన్నీళ్ళే చేసేయాలి. ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టాలంటే అవదు. ముందుగా చట్నీకి అయితే పచ్చిమిర్చి వేసేస్తున్నాను. దానికి ఎందుకు అంత పెద్ద కళాయి తీసుకున్నాం? ఈ కళాయిలోనే టిఫిన్ బజ్జీ వేసేస్తాం కదా, అంతే కూడా. తోకలతో మాట్లాడుతున్నారు బాగా. దుంకులు ఆడుతుంటా ఆడేది కూతురు అదే ఆట. దానికి ఆ పేరు మార్చి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మూడెందో అవన్నీ ఏమయ్యా ముందులో. నేనైతే ఈ చట్నీకి తాలింపు వేయనండి, అందుకే అన్నీ ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇందులో ఎల్లుల్లిపాయ వేసాను, జీలకర్ర వేసాను, పుట్నాలు, దీంతోపాటు కొన్ని పల్లీలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు. ఇవి బాగా వేయించుకోవాలి. వేగాక ఇది నాకు ఫ్రై అయిపోయినాయి గాయస్. కొబ్బరి ఇందులో చేస్తాను, కింద వేస్తుంది. కొంచెంగా కొబ్బరి కూడా వేసాను, ఎండు కొబ్బరిది చట్నీ బాగుంటుంది కొద్దిగా వేసుకుంటే. కరివేపాకు వేసానండి, వీడియో మిస్ అయింది. ఇవన్నీ కింద తీసి చల్లారి పెట్టుకుంటాను. చెప్పేసాను కావాలి, సారీ. కాలిపోతుంది చేయండి. నేను ఇవి ఇందులో కింద తీసేస్తున్నాను అనుకుంటారు. ఈ కళాయిలో మళ్ళీ ఆయిల్ పెట్టుకోవాలి కదా బజ్జీ కోసం, అందుకని చెప్పేసి ఇవి ఇందులో తీసుకుంటున్నాను. ఒకసారి దీన్ని టిష్యూతో తుడిచేసుకుంటానండి. ఈరోజు పొద్దున్న అలవాటు అవుతుంది మాకు. మా పొట్టుది వచ్చేస్తుంది ఊరు నుండి. ఇక్కడ నుంచి కీ వంట ఉంటుంది వీడియోలోని. వాళ్ళ కోసమే చేస్తుంది వేసి. 20 days అయిపోయింది వెళ్ళది.
ఆయిల్ తగ్గిందండి కొంచెం సాగర్! రూపాయలు. నువ్వు వీడియోలో ఉండగా అనుకో అలాగా. ఆయిల్ అయితే వేసేస్తున్నాను. అంటే రైస్కి పట్టదు, కొంచెం ఇలాగా పలుచుగానే ఉండాలి. ఇదైతే ఆఫ్ చేసుకుంటాను, ఇది ఒక చల్లగా అవుతుంది. సైడ్కే పెట్టాను మొత్తం ఇట్లా. మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకున్నానండి ఇవన్నీ. ఉప్పు ఇంకా నీళ్ళు వేసి మిక్సీ పట్టేసుకుంటాను. ఇట్లా మిక్స్ అయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఇంకొకసారి అయిపోయిందండి చట్నీ. తాలింపు ఏం అవసరం లేదు దీనికి అయితేని, అన్నీ ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఇలా చట్నీ. కొబ్బరి ఉంటే ఇంకా మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మైదా పిండి గోధుమ పిండి రెండు కలిపి చేస్తున్నానండి నేను బజ్జీకి. ఎందుకు మా బాగోవు? మైదా పిండి ఒకటే చెయ్యి. గోధుమ పిండి వద్దా? వద్దు. మనం బజ్జీ చేసాక గోధుమ పిండి చేస్తే మొత్తం గోధుమ పిండి చేయలేదు, మొత్తం మైదా పిండి చేయి. గోధుమ పిండి చేసేస్తాను అయితే. వద్దు, మైదా పిండి చేయి. బాబు పల్లి చట్నీ లేదుగా మరి. పల్లి చట్నీ చేశాను కదా రాత్రి, వేరేది చేసావు కదా. అయితే అదైతే ఏదైనా బాగుంటుంది చట్నీ. సరే నాకు ఇది అయ్యా, నేను కలుపుతా మంచిగా. వద్దు దా మణి. పిండి వేసుకుని తిద్ది. నేను వేస్తుంటే మా అమ్మ మీద వేస్తున్నా అని మా అమ్మ వేసుకుంటుంది ప్రేయిన్స్. నేను కలుపుతాను కదా మమ్మీ. ఎందుకు మమ్మీ నీకు? మంచిగా దాన్ని గుద్దుతా కదా. ఇడ్లీ పిండి అనుకుంటున్నావా ఆడుకోవడానికి? ఇడ్లీ పిండి కాదు, బజ్జీ పిండి కాబట్టే ఆడుకుంటాను అంటున్నా. లాగేస్తుంది. హే సడన్గా నెంబర్ 1లోకి వెళ్ళిపోయావంటి. కాళ్ళు లాగట్లే. కాళ్ళు లాగుతున్నాయా? ఇంకా 2 రోజులు తిండం మాని. నేనేం తిన్నాం మానలే. సోడా కూడా వేసేస్తాను. అంతే, అది ఇంకా గట్టిగా రావాలేమో కదా. కలుపుతాను సోడా వేసాక. పల్సగా వచ్చినది. ఇప్పటికిప్పుడే కలుపుతున్నాను, అందుకని కొంచెం సోడా ఎక్కువ వేస్తున్నాను. నేను 1 స్పూన్ వరకు ఇప్పుడే కలిపేసి ఇప్పుడే వేస్తున్నాను కాబట్టి. ఒక పావు పాటు పక్కన పెడతాను అంతే. ఫుల్ ఉండేది గైస్. ఇంత ఖాళీ చేసిన చూడండి. ఇంత అందరికీ రావాలి కదమ్మా. పొట్టుదాన్ని రాగానే వీళ్ళు తీయవేసి, మా పొట్టుదాన్ని ఎలా ఉందో చూడండి. వాళ్ళని ఫోన్ చేయమంటాం మరి. అలా గేడు దగ్గర ఆటో దగ్గర తెలియదేంటి. గైస్, చందమామ చూసారు ఎంత బాగుందో.
యాక్చువల్గా రియల్గా చూస్తే చాలా బాగుంది, బట్ టైం వచ్చేసి 6 అవుతుంది, స్టిల్ అది అట్లనే ఉందన్నమాట. రైస్ అయితే అయిపోయిందని పులిహోరకి ఇది చల్లారి పెట్టేసుకుంటాను. ఆయిల్ కూడా కాగిపోయింది. ఇక్కడ రైస్ చల్లారి పెట్టేసుకుని బజ్జీ వేసుకుంటా. గైస్ పులిహోర కోసం ఎంత చక్కగా ఉన్నావే. ఈ పళ్ళు ఎలా ఉందంటే అనుకోకండి, నేను మామిడికాయ ముక్కలు ఎండలో పెట్టినప్పుడు కవర్ వేయకుండా ఇలానే పెట్టేసాను డైరెక్ట్. తర్వాత ఇలానే ఉంచేసాను 2-3 డేస్ వరకు. దానివల్ల మొత్తం ఉప్పు మొత్తం తినేసింది పళ్ళన్నీ, అందుకని చెప్పేసి అలా ఉంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆల్రెడీ పులుపులు వేసాను కదండి పసుపు, ఇప్పుడు కొద్దిగా వేస్తాను. కొంచెం ఉప్పు కూడా సరిపోతే మళ్ళీ వేసుకున్నాం. వేడి వేడి అన్నం మీద వేస్తే బాగుంటుంది. ఆయిల్ పులిహోర మెయిన్ ఆయిల్ ఇంపార్టెంట్ అండి. అలాగే ఆవుపిండి కూడా. ఇది ఎట్లుంటుందంటే గైస్, జూబ్లీహిల్స్లో పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చారు ఎప్పుడన్నా? సేమ్, చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఆవపిండి వేడిని లాక్కున్న వరకు పక్కన పెడతాను. ఇది చల్లగా, రైస్ చల్లగా అవుతుంది లోపు, ఇది కూడా వేడికి ఆవపిండి మగ్గుతుంది కాబట్టి బాగుంటుంది. అరే ఇప్పుడు బజ్జీ వచ్చావా? ఇప్పుడే స్నానం చేసి వచ్చావా? సబ్బు స్మెల్ వస్తుంది మీ దగ్గర మంచిగా. ముందు తల తుడుచుకున్నాను, జలుబు ఎక్కువైపోతుంది. త్వరగా రెడీ అవ్వు, నీకోసమే రా పులిహోర చేస్తున్నాను. అదేంటి అలాగే పిండి వేసా కదా అందుకు. కానీ ఆడికి లెమన్ రైస్ అంటే చాలా ఇష్టం అండి ఆవపిండి కన్నా. ఎటు వస్తావా? ఈ గిన్నె ఇటు పెట్టు, అటు వస్తున్నావు పక్కన. వాటర్ తెచ్చుకుంటాను. నేను వేయాలా బజ్జీ? చూసారా మన బజ్జీకి ఎంత డిమాండ్ ఉందో, మామూలుగా ఉండదు. ఇచ్చి పాడ యోయో. పిండి పలచన అయిపోయింది, కొంచెం పిండి కలిపి. ఇప్పుడు పిండి కలిపితే బాగుండు. ఎంత పిండి కలిపినా కూడా రావు. సరే ఇంట్లోకి కదా వస్తే కొద్దిగా తోకలు వస్తాయి అంతే. అడ్జస్ట్ చేసుకుని తినే మాకేం పర్లే బా, అన్నిటికీ వచ్చేస్తున్నాయి. అలాగే గోధుమ పిండి కలిపితే చూస్తాను, కొద్దిగా కలుపుతాను చూడు. అది గ్యాస్ అప్పుడప్పుడు ఇట్లా అవుతా ఉంటుంది. వి షుడ్ నాట్ కేర్ అబౌట్ ఇట్. పిండిలో మజ్జిగ వేయకుండా నేను మజ్జిగలో పిండి వేసాను కదా, అందుకే అయ్యింది. నేను అనుకున్నాను ఇదేంటిది మజ్జిగలో పిండి వేస్తుంది పిచ్చిదానిలో. మజ్జిగ చేసాను కదా, ఇంకా అలా ఉంచేసాను మజ్జిగ, దానివల్ల జబ్బవుతుంది. యు ఆర్ అ వెరీ గుడ్ గర్ల్. ఐ డోంట్ నో మదర్. అన్ని మంచిగా అబ్బాయి. I'm a very good girl. Don't tell brother, my dear brother. Don't tell teacher అనుకుంటా. రెండు కళ్ళు నన్ను నలిపేసి ఏదో. గైస్ నాకు లిరిక్స్ రావట్లేదు గైస్. చెప్పలేనంతగా నన్ను చెప్పేసాయి. అదేంటమ్మా బుడగలు వస్తున్నాయి ఏంటి? తీసానా పెళ్తాయి ఏంటి? నూనె బుడగొస్తుంది. అదిగో అది ఎందుకు అలాగే అలాగే అలాగే
నాకు రాదు. ఎలాగైనా చేసిరా. ఒకటి అమ్మ, ఒకటి నాన్న, ఒకటి వెళ్ళలేవు. చెప్తాను చూడండి. ఇదేమో సాప పాము చేప గైస్. ఇది కనిపిస్తుందా? అది పాము చేప. వీడు బుజ్జి పిల్లోడు బొబ్బున్నాడు, కాల్ మీద కాల్ వేసుకుని బొబ్బున్నాడు వీడు. ఇది మరి ఏమంటారు, మరి దీన్ని ఏమనరు. పక్షి. దిస్ ఇస్ పిట్ట. ఇదిగోండి పిట్ట. ఏడు కప్ప. అయిపోయింది. మైక్ వచ్చిందా? రాలేదు. వచ్చింది కానీ పని చేయట్లేదు. అది కాదు, పెట్టాను. పెట్టవా? దొంగ పిల్ల నువ్వు. రిటర్న్ వెళ్ళకుండా ఎందుకు పెట్టావు? మరి వెళ్ళలేదు. వెళ్ళిపోయిందా? మైక్ వస్తుంది గాయస్. వీడియోలు సొక్క మాట్లాడతాం గాయస్. దా నువ్వు. ఎట్లా అయితేనే గైస్ మైదా పిండిలో గోధుమ పిండి వేసేసింది మా అమ్మ. ఇంకెట్లా వచ్చినా తినేయడమే, దాన్ని ఏం చేయలేము. బాగానే వస్తున్నాయి, కంగారు పడుకో. రౌండ్గానే వస్తున్నాయి అమ్మ. వెయ్యమ్మ ఏదో హోటల్లోకి వేసినట్టుగా కంగారు పడిపోతున్నా ఇంట్లోకి. లేదంటే వీడియో తీస్తున్నాం. ఏ ప్లేట్లోకి తీను? ఇప్పుడే తీసేయాలా? కొంచెం వేగాక తీయాలి. ఇప్పుడే తీస్తే వాటితో పాటు ఎద్దిగాను మళ్ళీ. ఎందులోకి తీను? అబ్బా నిజంగా నీకు చెప్పి కానీ నేను చేసుకుంటే పెద్ద నేను ఏమన్నాను ఇప్పుడు? ఎందులోకి తినో అని అడిగా. తీసి పట్టుకుని ఎందులో తినాలని అడుగుతున్నాను. ఆల్రెడీ ఇక కాలిపోయినాయి, చూడు ఉడికిపోయినాయి. మళ్ళీ మాడిపోయిన తింటానులే, నేనే తింటాను. ఓకే తిడుతున్నా అమ్మ. నేను తిడితే నేనా? వేసి మంచిగా నేను గోధుమ పిండికలు బజ్జీ వేస్తానంటే వద్దాను. మనం మంచిగా వచ్చినాయి. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు బాగా ఎట్లయితేనే కలిపేటప్పుడు మంచిగా వచ్చేవండి బజ్జీలు. మనం గిరాకీకి ఇడ్లీ కన్నా బజ్జీకే ఎక్కువ వెళ్ళేవి. ఎందుకు ఈ మధ్య మొత్తం డల్ అయిపోయింది. డల్ కాదు, నా చేయి డల్ అయిపోయింది. హోటల్లో అన్నాడు చెప్తున్నాను. ఇవి వేసానా? ఇప్పుడు వేసానా? నువ్వు వేసేవనుకో. ఇప్పుడు నువ్వు వేసే. ఆడుకుంటుందండి వాళ్ళ నాతో ఇది బాగా. సరే ఫ్రెండ్స్, మన బజ్జీలో రెడీ అయిపోయినాయి. విజిల్ కేసు ఎందుకు అంత గట్టిగా వేసేస్తున్నావు? ఇయ్యూకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది తెలుసా? నేను చెప్పాను అమ్మది ఏదో దిర్ అంటుందని. చూసారా గాయస్, 2 ముక్కలు అయిపోయింది అది. అమ్మ భయమే లేదా? ఎక్కడి నుంచి ఉన్నదాన్ని అక్కడి నుంచున్నా. మా అమ్మ గాయస్ శారీస్ కట్టుకుంటారు కదా, సో నూనె దగ్గర ఉన్నప్పుడు పొట్ట మీద చేతులు శారీస్ కట్టుకున్నప్పుడు అట్లా పడతాయి కదా. శారీ ఎలా కట్టుకుంటారు? సో పొట్ట మీద చేతుల మీద పడిపోయేది మా అమ్మకి. పిచ్చిదానిలాగా నల్లగా వచ్చి ఏమైందంటే ఏం కాదులే నూనె పడింది అంతే అంతే. నేను గైస్
ఈ గోధుమ పిండి కలపక ముందు ఈ గోధుమ పిండి కలిపినాక మళ్ళీ చూపించలేదు ఇంతకేనే బాగా చెప్పేస్తున్నాను నేను. మరి నేను చెప్తున్నా, మరి నువ్వు నేను అది ఆలోచిస్తున్నావు, ఇదేంటో చెప్పేస్తున్నాను. కట్ చేసేస్తలే. సో గైస్ ఇది కొంచెం చల్లారిపోయింది. మీరైతే పులిహోరని కలిపేసుకోండి మంచిగా, చాలా బాగుంటుంది అనమాట. స్మెల్ ఇప్పుడు బాగుంటుంది కదా. అయిపోయిందా? అందులోకి కర్రీ చాలా బాగుంటుందండి. ఏం కర్రీ? ఆలు కర్రీ. కానీ నేను ఈరోజు అయితే చేయట్లేదు. వద్దు, చింతపండులోకి అంత బాగోదు నువ్వు చేసి దీంట్లోకి. ఎందుకంటే ఇది సేమ్ పెద్దమ్మ తల్లి ప్రసాదం లాగా ఉండడం వల్ల ఒత్తిదే తినబుద్ధి అవుతుంది ఎక్కువ. కూర చేసినా కూడా ఏదో లైట్గా పక్కన సైడ్ డిష్కి నంచుకోవాలనిపిస్తుంది. మా అమ్మ చేయని సరే పులిహోర గరిటతో కన్నా చేతితో కలుపుకుంటేనే మొత్తం ఫ్లేవర్లు అన్నీ పడతాయండి. మరి నువ్వెందుకమ్మా చేత్తో కలుపుతున్నావు అంటారు వాళ్ళు. వేడి చల్లారి వరకు ఇప్పుడు చింతపండు పులుసు వేసాక చేతితో కలిపేస్తాం. సో గాయ్స్ మ్యాటర్ ఏంటంటే మా అమ్మ చేసే పులిహోర అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ చేసే బిర్యానీ కన్నా పులిహోర అంటేనే ఇష్టం. అది కూడా ఇది పులిహోర, నిమ్మకాయ పులిహోర కాదు, ఇది పులిహోర. ఇది పులిహోర. ఇది ఏది పులిహోర? ఇది కొంచెం చేయి కాలుతుంది, చూసుకుని కలుపుకోండి సరేనా. నాలాగా కొంచెం సెన్సిటివ్ చేతులు ఉంటాయి కదండి. మా అమ్మాయి చేసి చేసి మొండి చేతులు అయిపోయినాయి. అమ్మలకి అలవాటు అయిపోతుంది, నాళ్ళంటి వాళ్ళకి అలవాటు అవ్వదు కాబట్టి ఎర్రగా అయిపోద్ది చెయ్యి అందులో నుంచి తీసేసరికి. సో చూసుకొని కలుపుకోండి, లేకపోతే మీ మమ్మీని కలిపి ఇవ్వమనండి. వీడియోలో అందరూ మమ్మీలే చూస్తున్నారు, డాక్టర్లు ఎవరు చూడట్లేదు. డాటర్స్ చూడట్లేదు. ఇది చూస్తున్నారమ్మా, 18 to 20 ఏజ్ వాళ్ళు చూస్తున్నారు. నా కోసం చూస్తున్నారు వాళ్ళు కదా. నా కోసం కదా. మమ్మీలేమో నీ వంటలు చూస్తారు, మమ్మీలేమో నాలాంటి పిల్లలు అల్లరి పిల్లల కోసం చూస్తారు. డాటర్లేమో కుకింగ్ ఏంటి నేర్చుకునేది, వీళ్ళు ఏంటి చేస్తున్నారు అని కొంచెం ట్రోలింగ్ కోసం చూస్తారు, లేకపోతే కొంచెం ఏమో నేర్చుకుందామని చెప్పి చూస్తారు. అట్లా అంతే కదా గైస్. చూస్తారు, నేను చూడండి. బస్ చేయలేదు సాటర్డే ఈరోజు. పులుపు అస్సలు సరిపడదండి. ఇది మీరు ఒక్క నిమిషం తెచ్చి, మీరు దీన్ని స్టోర్ చేసుకొని ఇంకొకసారి కూడా చేసుకోవచ్చు అనమాట. ఒక 1 month దాకా స్టోర్ ఉంటుంది, ఎందుకంటే ఇది చింతపండుది కాబట్టి ఏం అవ్వదు. బట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి మళ్ళీ లోపల పెడితే ఖరాబ్ అయిపోయి బూజు వస్తుంది అనమాట. అంతే కదమ్మా. మనకు కావాల్సినప్పుడు ఒక బౌల్లో కొంచెం తీసేసుకుని వెంటనే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తీసుకుంటాను పచ్చళ్ళ ఎలా తీసుకుంటాం అలాగా. ఒకేసారి పులుపు మొత్తం వేసేసుకుంటే ఎక్కువ తక్కువ అయిపోద్ది కదండి, అందుకని చెప్పేసి నేను కొంచెం సరిగా వేసుకోను. ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది, తక్కువైతే పర్వాలేదు. కానీ చింతపండు పులుపు ఉడికిపెట్టి పక్కన పెట్టినందువల్ల నాకు చల్లగా చూస్తున్నా. నేను ఇంకొక నెక్స్ట్ టైం పులిహోర చేసినప్పుడు మా మేడం వాళ్ళ ఇంట్లో డిఫరెంట్గా చేస్తాం. అవును కదా, బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తే చాలా బాగుంటుంది. అది పప్పులు కూడా రైస్తో పాటు ఉడికిచ్చి చేస్తూ ఉంటుంది, అది చూపిస్తాను ఈసారి. అవును గైస్, పప్పులు ఎంత మెత్తగా ఉంటుంది తెలుసా, సైక్ ఉంటుంది. అప్పుడప్పుడు మా అమ్మ సీరన్నం ఒకటి పులిహోర ఒకటి తెస్తుంది అనమాట. నాకు పులిహోర మా తమ్ముడు తింటాడు, సీరన్నం నేను తింటా.
నేను ఎట్లా తింటా తెలుసా, నాకు పులిహోర అండ్ చీరన్నం రెండు మిక్స్ చేసి తింటే చాలా ఇష్టం. మిక్స్ చేసి అంటే ఒక పక్కన అది ఒక పక్కన ఇది, అదొకటి ఇదొకటి తింటాం. యా ఎంత బాగుంటుంది తెలుసా. లైక్ అదేదో అన్నం అంటారు చూడు, పెరుగన్నం లాగా ఇస్తారు చూడు, దద్దోజనము పులిహోర తిన్నట్టే ఉంటుంది, చాలా బాగుంటుంది. దద్దోజనం కూడా ఇస్తారు గా స్పెషల్గా ఫ్రైడే రోజు ఫ్రీగా ఇస్తారు పులిహోర. మిగిలిన రోజులు అయితే మనం కొనుక్కోవాలి, కానీ ఫ్రైడే రోజు పెద్దమ్మ టెంపుల్లో 3 రకాలు పెడతారు ఫ్రీగా. ఫ్రైడే రోజు భోజనాలు పెడతారు, అన్నీ ఇస్తారు అని చెప్తున్నా. భోజనాలు కూడా పెడతారు గైస్ ఫ్రైడే మంచిగా. పొద్దున్నే మనం దర్శనం 8 లోపు కూడా కాదు, 7:30 లోపు మనం దర్శనం అయిపోయింది అనుకోండి, మంచిగా దద్దోజనం ఇంకా పులిహోర ఒక కప్పులో వేసి ఇస్తారు. ఇది ఇలా గిన్నెలో పెట్టుకోవడం వల్ల ఒక పక్కకు నొక్కడం వల్ల పులుపు అంతా అన్నానికి బాగా పీల్చుకుంటుందండి. చూసారా చేతికి ఎలా పట్టుకుంటుందా. పెద్దమ్మ టెంపుల్ మనం ఇలా తిన్నామంటే కూడా చేతి నిండా పట్టుకుంటుంది అనమాట. అలాగా ఏం చేశాను వీడియో యా గైస్. ఇక్కడితో మన చట్నీ పెట్టేది పులిహోర చేయగలుగుతున్నా వస్తాను ఒక నిమిషం. సో యా గైస్, ఇక్కడితో అయితే నేను వీడియో అయితే ఏం చేస్తున్నాను. సో మా మమ్మీ అయితే మంచిగా పులిహోర అండ్ పల్లి పుట్నాలు చట్నీ అండ్ మైదా అండ్ గోధుమ పిండితో చేసిన బజ్జీలు అయితే చేసింది కదా. ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ అయితే చేయండి. సో యా గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. మా పొట్టిది వచ్చేసిందండి. వచ్చాడు. హాయ్ గైస్ అను చెప్పు, మరి చెప్పుకో. ఇప్పుడే ఊరి నుండి వచ్చాము. ఊరికెళ్ళి వచ్చారా? ఇంకా బజ్జీ తింటున్నా. మా నాన్న మా తాతయ్య రాలేదు. ఎవరెవరు వచ్చారు మరి? అంతేనా? మా పొడ్డు చూడండి ఎలా అయిపోయింది, బక్కిలాగా అయిపోయింది, నల్లగా అయిపోయింది. అది అప్పలా అయ్యో నేను కూడా నల్లగా అయిపోయింది. తీ మా చెల్లి తల్లండి.